హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనం డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్లో బెల్ ఫోర్డ్ అల్గోరిథం చూద్దాం. సో ప్రీవియస్గా డిస్క్లోజ్ అల్గోరిథం చూసాము. బట్ డిస్క్లోజ్ అల్గోరిథం నుంచి బెల్ ఫోర్డ్ అల్గోరిథంకి మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే బై యూజింగ్ డిస్క్లోజ్ అల్గోరిథం ఓన్లీ గ్రాఫ్లో వెయిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పాజిటివ్ వాల్యూస్తో మాత్రమే మనం డిస్క్లోజ్ అల్గోరిథం ప్రొసీడ్ అవుతాము. అది ఒకవేళ నెగిటివ్ వెయిట్స్ కనుక మనకి గ్రాఫ్లో ఉంటే అలాంటప్పుడు మనం ఈ అల్గోరిథంని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఏదైనా కూడా కాన్సెప్ట్ మనం సేమ్ డిస్క్లోజ్ అల్గోరిథంలో ఎలా అయితే ఫార్ములాస్ని బేస్ చేసుకుని వెయిట్స్ షార్టెస్ట్ పాత్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో సేమ్ ఇక్కడ కూడా మనం డిస్టెన్స్ అండ్ ఇక్కడ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఫార్ములాస్తో షార్టెస్ట్ పాత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో బై యూజింగ్ బెల్మెన్ ఫోర్డ్ అల్గోరిథం వీ కెన్ ఫైండ్ సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్. అంటే మీరు ఎగ్జామ్లో సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ అన్నా కూడా మనం బెల్మెన్ ఫోర్డ్ అల్గోరిథంకి వెళ్తాం. సో దిస్ ఈజ్ సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్. సో మన ఛానల్ నుంచి ఏవైనా సరే మీకు అప్డేట్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏవైతే క్లాసెస్ మీకు నచ్చినాయో అవి లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాఫ్ మనకి వాట్ ఈజ్ వెర్టిసెస్ అండ్ వాట్ ఈజ్ ఎడ్జ్ అనేది మనకి తెలియాలి. సో ఇక్కడ ABCDE ఏవైతే ఉన్నాయో ఈ 5 కూడా వెర్టిసెస్ అండ్ 2 వెర్టిసెస్ని కలుపుతూ వచ్చే లైన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఎడ్జ్. సో ఈ ఎడ్జ్కి మనం ఇచ్చే వాల్యూ వెయిట్. మనకు అక్కడ పాజిటివ్ వెయిట్ ఉంది, నెగిటివ్ వెయిట్ ఉంది. అది బెల్మెన్ ఫోర్డ్ అల్గోరిథంలోనే మాత్రమే మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ వెయిట్స్ని యాక్సెస్ చేయడానికి మనం తీసుకుంటాం. సో అయితే ఇక్కడ సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి మనకు ఒక చిన్న ఫార్ములా ఏంటి అంటే ఆల్ ద ఎడ్జెస్. సో ఎన్నిసార్లు మనం పాత్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే n-1 టైమ్స్. వాట్ ఈజ్ n? n మీన్స్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్. n మీన్స్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్. హౌ మెనీ వెర్టిసెస్ హియర్? 1 2 3 4 5. టోటల్ 5 వెర్టిసెస్. 5 - 1 4 టైమ్స్ మనం షార్టెస్ట్ పాత్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. సో అది ఎలా చేస్తాము అంటే ప్రీవియస్ క్లాస్లో మనం చూసిన ఫార్ములా డిస్టెన్స్ ఆఫ్ u plus cost of u comma v is less than distance of v. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎడ్జ్ తీసుకున్నాం. ఏబి అనే ఒక ఎడ్జ్ తీసుకుంటే ఏ ఈజ్ లైక్ యూ, బి ఈజ్ లైక్ వి. సో యూవిని కంబైన్ చేస్తూ మనకు వచ్చిన ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్కి కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ని డిస్టెన్స్ ఆఫ్ యూని కలిపి వచ్చిన వాల్యూ మనం డిస్టెన్స్ ఆఫ్ వి వాల్యూ కన్నా చిన్న వాల్యూ అయితే దెన్ వీ అప్డేట్ ద value of distance of v. So then formula distance of v equal to distance of u plus cost of u comma v. ఓకే. సో ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయిందో దెన్ మనం v అనే వాల్యూని ఏం చేస్తున్నాం? మోడిఫై చేస్తున్నాం. అంటే v అనే వాల్యూని ఈ పైన వచ్చిన సమ్మేషన్ వాల్యూ ఏదైతే ఉందో దాంతో మనం అప్డేట్ చేస్తాం. ఎప్పుడు v యొక్క ఎడ్జ్ వాల్యూ కన్నా మనం తీసుకున్న వాల్యూ అనేది లెస్ అయినప్పుడు మనం ఈ అప్డేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్మెన్ ఫోర్డ్ అల్గోరిథంలో ఆల్ ఎడ్జెస్ అనేది మనం ఫస్ట్ రైట్ చేసుకుందాం. సో మొత్తం టోటల్ ఎడ్జెస్ నేను ఏ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ వెర్టిసెస్ నేను ఏ తీసుకుంటే ఏ నుంచి టోటల్ ఎన్ని వెర్టిసెస్ వచ్చినాయో ఎన్ని ఎడ్జెస్ వచ్చినాయో చూద్దాం. సో ఫస్ట్ AB. ఇది డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి కంపల్సరీ మనం డైరెక్షన్స్ని ఫాలో అవుతాము. AB తర్వాత ఏ నుంచి C. A, C. సో ఏతో డైరెక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ బి నుంచి వెళ్ళే వెర్టిసెస్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. BC ఉంది, BD ఉంది, BE ఉంది. సో BC, BD అండ్ BE. సో B కంప్లీటెడ్. నెక్స్ట్ C నుంచి వెళ్ళే వెర్టిసెస్ ఏమీ లేవు. సో దెన్ D నుంచి DC అండ్ DB. DC, DB. ఆఫ్టర్ దట్ ఈ నుంచి మనకి ఎన్ని వెర్టిసెస్ వెళ్తున్నాయి? ఓన్లీ 1 వెర్టిసెస్, దట్ ఈస్ ED. ఓన్లీ బేస్డ్ ఆన్ డైరెక్షన్ మనం ఎడ్జెస్ అనేవి డిసైడ్ చేస్తాం. సో కంపల్సరీ అక్కడ డైరెక్షన్ అనేది తీసుకుంటాం. సో ఇలా టోటల్ ఎడ్జెస్ అనేవి మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్ వెర్టిసెస్ ఏదైతే తీసుకున్నామో స్టార్టింగ్ వెర్టిసెస్ యొక్క డిస్టెన్స్ని మనం జీరోగా అసైన్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ రెడ్ కలర్లో మెన్షన్ చేస్తున్నాను. సో 0 ఈజ్ ద
స్టార్టింగ్ వాల్యూ, స్టార్టింగ్ డిస్టెన్స్ అనేది ఏకి నేను ఏ అనేది స్టార్టింగ్ తీసుకున్నాను కాబట్టి నేను 0 కింద దాన్ని అసైన్ చేసుకున్నాను. రిమైనింగ్ ఆల్ వెర్టిసెస్ యొక్క డిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇన్ఫైనైట్‌గా ఫస్ట్ డిసైడ్ చేసుకుంటాం. సో, ఇన్ఫైనైట్‌గా అసైన్ చేసుకుంటాం. సో, ఫస్ట్ మనం చేయాల్సిన పాయింట్ అసైన్ starting vertices distance value as 0 and remaining all vertices distance value as infinite. సో తీసుకున్న తర్వాత మనం ఇందాక ఇక్కడ చెప్పుకున్నాం n minus 1 times. n minus 1 times means number of vertices minus 1, that is 4 times మనం క్యాలిక్యులేట్ చేయాలి అని ఇందాక మనం చెప్పుకున్నాం. సో 4 times ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనం తీసుకున్న ఆల్ ఎడ్జెస్ లో ఉన్న ఫస్ట్ ఎడ్జ్ ని మనం ఫస్ట్ చూస్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ఫస్ట్ టైం. ఓకే, టోటల్ 4 టైమ్స్ లో ఇది ఫస్ట్ టైం నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఈ ఫస్ట్ టైంలో మనం తీసుకున్న ఎడ్జ్ వచ్చేసరికి ఏ కామా బి. సో ఏ కామా బి. ఫస్ట్ నేను వెర్టిసెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ డిస్టెన్స్ వాల్యూ ఎంత 0. మనం తీసుకున్నాం ఫార్ములా డిస్టెన్స్ ఆఫ్ u ప్లస్ కాస్ట్ ఆఫ్ u కామా v ఈజ్ లెస్ దాన్ డిస్టెన్స్ ఆఫ్ v. హియర్ ఏ బి మనం తీసుకున్న వెర్టిసెస్ ఏ బి. ఏ యొక్క డిస్టెన్స్ ఆఫ్ u 0 ప్లస్ కాస్ట్ ఆఫ్ u కామా v, ఏ నుంచి b కి మధ్యలో ఉన్న కాస్ట్ -1 ఈజ్ లెస్ దాన్ డిస్టెన్స్ ఆఫ్ v. డిస్టెన్స్ ఆఫ్ v మనం ఎలా అసైన్ చేసుకున్నాం, ఇన్ఫైనైట్ గా అసైన్ చేసుకున్నాం. సో 0 - 1 ఈజ్ లెస్ దాన్ ఇన్ఫైనైట్. సో ఇన్ఫైనైట్ కన్నా -1 స్మాలెస్ట్ వాల్యూ కాబట్టి దెన్ ఐ అప్డేట్ ద వాల్యూ b, distance of v equal to distance of u plus cost of u comma v, that is -1 is less than infinite. Condition is true, then we apply the weight to distance of v, then -1 I will change here. Next edge a comma c. Where is ac? Okay, 0 distance of u 0 plus cost of u comma v, that is 4 is less than distance of v, that is infinite. 4 is less than infinite. S, it is also true. Then we change the value of distance of v, that is 4. Next, after completing AC, then we are going to for BC. BC, where is BC? BC. So B is the distance, updated value is -1 plus cost is 3 is less than distance of V is 4. -1 plus 3, that is 2. 2 is less than 4. S, condition is true. Then we change the value of distance of V. మనం వాల్యూ చేంజ్ చేసేస్తున్నాం, దట్ ఈస్ 2. ఓకే, ఇక్కడ అప్డేటెడ్ వాల్యూస్ కాబట్టి మీరు ఈచ్ అండ్ ఎవ్రీ వేరియేషన్ అనేది మీరు చూసుకోవాలి జాగ్రత్తగా. అది మీరు వేరే పెన్ కాంబినేషన్ తీసుకుంటారో లేదు వేరే గ్రాఫ్ డిజైన్ చేసుకుంటారో అది మీరు ఒకసారి జాగ్రత్తగా డిజైన్ చేసుకోండి. నేను ఎక్కడైతే నేను స్కెచ్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో బి కామా సి అయిపోయిన తర్వాత దెన్ మనకి బి కామా డి. సో బి కామా డి ఎక్కడ ఉంది, హియర్ బి కామా డి. బి ప్రెసెంట్ వాల్యూ -1 ప్లస్ ద కాస్ట్ వాల్యూ. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి, రెండు పక్క పక్కన ఉన్నాయి. బి నుంచి డికి వచ్చే వెయిట్ వచ్చేసరికి 2 ఈజ్ లెస్ దాన్ డి యొక్క డిస్టెన్స్ ఇన్ఫైనైట్. -1 plus 2, that is 1 is less than infinite. As it is also true, then D's present value is 1. Next, after BD, B comma E. B comma E, where is B? E. -1 plus 2 is less than infinite. 1 is less than infinite. As it is also true, the present E value is 1. Okay, next D comma C. So D comma C present value is 1 plus 5. 5 is present, the combination weight 5 is less than D comma C present value is 2. 6 less than 2, the condition is false. There is no updation for the distance of V. After D comma C, we are going to D comma B. So where is D comma B? DB. So DB present value is 1 plus DB weight చూస్తే మనకి ఇక్కడ 1 is less than -1. 2 is less than -1. 2 is less than -1. మనకి -1 అనేది 2 కన్నా స్మాలెస్ట్ వాల్యూ కాదు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కండిషన్
ఫాల్స్. ప్రెజెంట్ -1 ఉంది. -1 అనే మనం అక్కడ యాస్ ఇట్ ఈజ్ ఉంచేస్తున్నాం. సో ఆఫ్టర్ D, B we are going to last edge, that is E, D. So where is E, D? Present value is 1 minus, that is 1 plus of -3 is less than distance of D, that is 1. 1 minus 3, -2 is less than 1, as condition is true. -2 1 కన్నా smallest value కాబట్టి we can change the value 1 value with -2. సో ప్రెసెంట్ ఇప్పుడు మనం ఆల్ వెర్టిసెస్ ని ఆల్ ఎడ్జెస్ ని మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాం. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇప్పుడు టోటల్ మనం చేయాల్సిన టైమ్స్ ఎన్ని టైమ్స్ అంటే టోటల్ 4 టైమ్స్. అయితే సెకండ్ టైం కూడా సేమ్ ఎడ్జెస్ మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాము. ఎక్కడైనా చేంజెస్ వస్తే ఆ చేంజెస్ ని మోడిఫై చేసుకుందాం. అదర్ దాన్ దిస్ ఈస్ ద షార్టెస్ట్ పాత్ ఫర్ బెల్మన్ ఫోర్డ్ అల్గోరిథం ఫర్ దిస్ గ్రాఫ్. ఓకే, సో సెకండ్ టైం నేను ట్రావెల్ చేస్తున్నాను. ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు నోట్ చేసుకుందాం. సో ఫస్ట్ A, B నేను నాతో పాటు షార్ట్ కట్ లో చెప్పడానికి ట్రై చేయండి. 0 -1 -1 ఈజ్ లెస్ దాన్ -1, రెండు సేమ్ కాబట్టి కండిషన్ ఫాల్స్. దెర్ ఈస్ నో అప్డేషన్. A, C 0 plus 4, A, C 0 plus 4, that is 4 is less than 2. No, 2 అనేది స్మాలెస్ట్ వాల్యూ 4 కన్నా కాబట్టి కండిషన్ ఫాల్స్. B, C మీరు కన్ఫ్యూజ్ అయితే కనుక అవి కూడా పేపర్ మీద వేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్న అదంతా కూడా మీరు పేపర్ మీద చూపించవచ్చు. సో నేను ఇక్కడ షార్ట్ కట్ లో చెప్తున్నాను. B, C. సో దట్ ఈస్ B, C -1 plus 3. -1 plus 3 means 2. 2 is less than 2. Both are same. There is no updation. Next, B, D. Where is B and it is D. -1 plus 2, that is 1. 1 is less than -2. No, minus value ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ కన్నా స్మాలెస్ట్ వాల్యూ కాబట్టి no change. B, E -1 plus 2, that is 1. 1 is less than 1. Both are same. No updation. D, C. D value -2 plus 5. -2 plus 5, 3. 3 is less than 2. No, 2 is less than 3. కాబట్టి అది కూడా లేదు. నెక్స్ట్ D, B. వేర్ ఇస్ D, B? హియర్ -2 plus 1, that is 1. Sorry, -2 plus 1, that is -1, -1. Both are same. E, D. Where is E? D. 1 minus 3, that is -2. It is also -2. Both are same. సో ఎప్పుడైతే మనకి ఫస్ట్ టైం ఆల్ వాల్యూస్ తో మనకి ట్రావెల్ అయిపోయినప్పుడు వచ్చిన వాల్యూస్ సెకండ్ టైం కూడా సేమ్ అవే వాల్యూస్ వస్తున్నాయో ఆబ్వియస్ గా మీరు ఈజీగా చెప్పొచ్చు థర్డ్ టైం ఫోర్త్ టైం చేసినా కూడా సేమ్ మీకు అవే వాల్యూస్ అనేవి వస్తాయి. సో అంటే ఇక్కడ ప్రెసెంట్ ఈ మనం తీసుకున్న గ్రాఫ్ కి ఫస్ట్ టైం కి మనకి సరిపోయింది. బట్ సమ్ టైమ్స్ మీరు తీసుకున్న కొన్ని గ్రాఫ్స్ లో సెకండ్ టైం వాల్యూస్ చేంజ్ అవ్వచ్చు. సమ్ టైమ్స్ సెకండ్ టైం చేంజ్ అయ్యి థర్డ్ టైం కూడా చేంజ్ అవ్వచ్చు. కాబట్టి మనకి నో చేంజెస్ అనేవి వచ్చే వరకు కూడా మీరు ఎన్నిసార్లు ట్రావెల్ చేయాల్సి వస్తే అన్ని సార్లు కూడా మీరు ట్రావెల్ చేయాలి. ఎందుకు అంటే మనకి వాల్యూస్ అనేవి ఎనీ టైం చేంజ్ అవ్వచ్చు. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమైంది, ఈ సెకండ్ టైం సెర్చ్ చేసినప్పుడు ఒక్క వాల్యూ కూడా చేంజ్ అవ్వలేదు. అంటే గ్యారంటీగా మనకి ఒక కాన్ఫిడెన్స్ థర్డ్ టైం ఫోర్త్ టైం కూడా నో చేంజెస్. అదే సెకండ్ టైం కనుక మీకు ఒక వాల్యూ చేంజ్ అయినా కూడా మీరు థర్డ్ టైం మళ్ళీ చెక్ చేయాలి. థర్డ్ టైం ఒకవేళ నో చేంజెస్ అనుకోండి, దెన్ ఫోర్త్ టైం అనేది మనం లీవ్ చేయొచ్చు. బట్ టోటల్ 4 టైమ్స్ అనేది మనకి కంపల్సరీ చేయాల్సిన ప్రాసెస్. అయితే మీరు ఇదే ప్రాసెస్లో ఒకవేళ మీకు కావాలంటే థర్డ్ టైం ఫోర్త్ టైం కూడా చెక్ చేసుకోండి. సో ఇది మనకి టోటల్ షార్టెస్ట్ పాత్ డిస్టెన్స్ ఫర్ ది బెల్మన్ ఫోర్డ్ అల్గోరిథం. బెల్మన్ ఫోర్డ్ అల్గోరిథంలో ఫస్ట్ మనం నోట్ చేయాల్సిన పాయింట్ ఆల్ ఎడ్జెస్ నోట్ చేసుకున్న తర్వాత మనం ఈ ప్రాసెస్లో ఎక్కడికి వెళ్ళినా మీకు డిస్క్రాస్ అల్గోరిథం కానీ బెల్మన్ ఫోర్డ్ అల్గోరిథం కానీ కమింగ్ సూన్ అల్గోరిథమ్స్ కానీ ఈ ఫార్ములా మాత్రం ఈ 2 కాంబినేషన్స్లోనే మనం క్యాలిక్యులేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాము. సో ఇది టోటల్గా నేను చెప్పే బెల్మన్ ఫోర్డ్ అల్గోరిథం ఎగ్జాంపుల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. క్లాస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు.